తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా, ఈరోజు మన టాపిక్ క్రీస్తు ప్రభుల వారు ఎందుకు శ్రమ పడవలసి వచ్చింది, ఆ శ్రమలు 40 దినాలేనా, ఇక నీ జీవితంలో శ్రమలు లేవా, ఆ 40 దినాలు తీరిన తర్వాత ఆయన శిలువ మరణమునకు వెళ్ళినా అనే ఇట్టటి అంశాలు బట్టి కొద్ది నిమిషాలు లేఖనానుసారంగా ఆలోచించడానికైతే మనం ప్రయత్నించాం. నిజమే ప్రియమ దేవుని పిల్లలారా, ఈరోజు అనేక మందిలో ఇలాంటి ప్రశ్నలు మిగిలిపోయినవి. అసలు ఎందుకు శ్రమ పడ్డాడు, అసలు శ్రమకు పంపించింది ఎవరు, ఆయనే ఎందుకు శ్రమ పడ్డాడు, పరిశుద్ధుడు, ఏ కల్మషం లేనటువంటి వాడు, ఏ తప్పిదము కూడా చేయలేదు, అసలు నిజంగా అంత నీతిమంతుడే, అంత భయంకరటువంటి విధానంలో శోధింపబడుతూ ఉంటే అది వినినా మనకు ఇక మన బ్రతికెంత మనమేముందిలే, ఇక మనం అలా నిలబడగలుగుతామా అన్నట్టు చాలా పర్యాలు మరో కోణంలో ఆలోచించేటువంటి బిడ్డలు కూడా లేకపోలే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ ఎందుకు శోధనలో యేసు ప్రభుల వారు శ్రమ పడవలసి వచ్చింది, లేకపోతే శోధింపబడవలసి వచ్చింది, పరీక్షింపబడవలసి వచ్చింది అన్నది మొట్టమొదటి ప్రశ్నగా చూసుకొని మిగిలిన భాగాల్లోనికి వెళ్ళడానికి ప్రయత్నించాను. వాక్యం చదువుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నించాను. వివరణ తీసుకుందాం. అసలు ఎందుకు యేసు ప్రభుల వారు మరి శ్రమ పడవలసి వచ్చింది, లేదా శోధింపబడవలసి వచ్చింది? సో ఆ శోధన ఎవరి చేత శోధింపబడ్డాడు, ఎందుకు, ఎక్కడ అనేది కూడా మనం వివరణలోకి వెళ్తూ మరి వివరించుకుంటూ వెళదాం. సో ఇప్పుడు ఎందుకు శ్రమ పడవలసి వచ్చిందనే మాటకి ఒక వాక్య భాగం చదువుకుని ముందుకెళ్దాం. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం మరి 14 వచనం చదువుతున్నానండి. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయన నివారింప చూసింది గాని యేసు ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను. అంటే యేసు ప్రభుల వారు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న ఆ నది దగ్గర బాప్తిస్మం యోహాను దగ్గరకు వస్తే యోహాను గారు బాప్తిస్మం నివారించాడు. అప్పుడు యేసు ప్రభుల వారు ఆయనతో చెప్తున్న మాట ఏమని, నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నది కానీ మనగానే యేసు ప్రభులు బాప్తిస్మం ఇచ్చేసారు. ఏమండి, ఇప్పుడు బాప్తిస్మం పొందిన తర్వాత తండ్రి అయిన దేవుడేమో ఈయన నా ప్రియకుమారుని నేను ఆనందిస్తున్నాను అనకు స్వరం వినబడుతుంది. బాప్తిస్మం పొందిన వెంటనే ఒడ్డుకు రాగానే పౌరాగరం పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి రావటం కనబడుతుంది. ఇక్కడ ముగ్గురు మనకు కనబడుతున్నారు. తండ్రి కనబడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు కనబడుతున్నాడు, ఆయన మీదకి పౌరాకారం వచ్చిన యేసు ప్రభుల వారు కనబడుతున్నారు. ముగ్గురుగా కనబడుతున్నారు. సో ఇంతకీ బాప్తిస్మం పొందిన తర్వాత వెంటనే మరి యేసు ప్రభుల వారు పరీక్ష పట్టడానికి వెళ్ళినట్లుగా 4వ అధ్యాయం మొదట్లో చూస్తాం. ఎందుకు పరీక్ష వచ్చింది, ఎందుకు శ్రమ పడవలసి వచ్చింది అని అంటే, అప్పటికి లోకమంతా కూడా దుష్టుని యందున్నది. ఆ లోకానికి అధికారి దుష్టుడు. అంటే లోకమంతా కూడా దేవుని సొత్తు అయినా దేవుని చేత కలుగు చేయబడిన సృష్టి అంతా కూడా సృష్టి మీద అధికారాన్ని సంపాదించేసుకున్నాడు. ప్రజలపై మొత్తం ఆ మనుషులందరి పైన అధికారి అయిపోయాడు. ఇక చెప్పినట్టే నడుస్తుంది లోకం. అలా నడవటం కారణంగా మనుషులందరూ కూడా సాతాను అధికారంలో, సాతాను అంధకారంలో, ఆ పాప బంధకాలతో నింపబడిపోయి దేవునికి దూరం అయిపోయిన పరిస్థితుల్లో ఉన్నటువంటి స్థితిగతులు యేసు ప్రభువు బాప్తిస్మం పొందేటప్పటికి, ఏమండి, లేక యేసు వచ్చేటప్పటికి. సో అట్టి స్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభువు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నీతిని జరిగించడానికి ఆయన ఇష్టపడ్డాడు. సో ఆయన నీతిని జరిగించడానికి ఒక న్యూ ప్రోగ్రాం ఆయన ద్వారా ప్రారంభమవుతుంది. ఇక లోకంలో ఉన్నటువంటి వారు అవినీతిలో నుండి నీతిమంతులుగా మారటానికి ఆ క్రీస్తు ప్రభు పొంది జరిగించిన క్రమాన్ని అనుసరిస్తే ఆ సాతాను రాజ్యములో ఉన్నటువంటి వారు, ఆ పాప బంధకాలతో ఉన్నటువంటి వారు
అలా ఆ తండ్రిని దేవుని నుండి యుగయుగాలు నరకాకి శిక్షణకు గురయ్యే పరిస్థితిలో ఉన్నారు కనుక ఆ పరిస్థితిని విమోచింపబడటానికి ఇప్పుడు క్రీస్తు చూపిన మార్గము ఆ యొక్క నీతిని జరిగించి నీతిమంతులుగా తీర్చబడి నీతిని జరిగించడానికి ఒక న్యూ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కనుక ఆ నీతి రాజ్యంలోనికి ఎవరు రానికుండా ఉండాలంటే ముందు గురువు గారిని కొట్టాలిగా. కనుక నీతిని జరిగించడానికి ఇష్టపడే బాప్తిస్మం పొందిన యేసుని ఆ నీతిని జరిగించే విషయంలో నీతి లేని లోకంలో దుష్టుడు నీతిని జరిగించి ఆయన మీదకి ఎంత దాడి చేస్తాడో ఆ దాడికి నిలబడటానికి ఆ దాడిలో ఆయన జయం పొందుతాడా లేదా, లేకపోతే ఈ యొక్క శ్రమను బట్టి టెంప్ట్ అయిపోతాడా, గత కాలంలో ఉన్నటువంటి భక్తుల వలె జరిగిన సంఘటనలు బట్టి వాళ్ళ క్రమాన్ని తప్పుతారా, వారి వలె యేసు క్రమాన్ని తప్పుతాడా అని తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు నీతిని జరిగించటానికి పరీక్ష పెట్టితే ఆ దుష్టుని చేత ఆ దుష్టు లోకములో పరీక్షకు నిలబెట్టాడు తండ్రి అయిన దేవుడు క్రీస్తు ప్రభుని. ఇలా మనం అర్థం చేసుకున్నాం. ఏమండి, అలా బాప్తిస్మం పొందుకున్నాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు, అభిషేకించబడ్డ పరిశుద్ధాత్మతో తండ్రి దేవుడు ఆనందించడానికి ఇష్టపడుతున్నాడు. ఇక ఇప్పుడు యేసు ఆత్మను పొందుకొని ఉన్నాడు కనుక ఈ ఆత్మ యేసు పొందుకున్నాడు, పైనుండి దేవుడు ఈ పరిస్థితి అంతా చూస్తున్నాడు. ఆ చూస్తున్నప్పుడు ప్రియ దేవుని పిల్లలారా, ఆయనను శోధించటానికి పరీక్షించటానికి 40 దినాలు అరణ్యంలోనికి తీసుకుని వెళ్ళు అని ఎవరికి అప్పగించాడు? పరిశుద్ధాత్మ చేత అరణ్యంలో తీసుకుని వెళ్ళాడు. బాగా గమనించాలి ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ ఒక మాట గమనించాలి. ఆ శ్రమలు ఎందుకు పడుతున్నాడు అని అంటే పరీక్ష, నీతిని జరిగించటానికి నీతి లేని లోకంలో ఆ పరీక్ష నిలబడి జయం పొందితే నీతి రాజ్యము మరి స్థాపించబడుతుంది. కనుక ఆ నీతిని జరిగించేటటువంటి వాళ్ళు ఈ విధంగా శ్రమ తప్పనిసరిగా అందరూ పొందాల్సిందే. బాప్తిస్మం పొందినటువంటి వారు సాతానులో నుండి క్రీస్తులకు వస్తున్నారు కనుక సాతానుడు ఎందుకు కూరుకుంటాడు? మరలా వెనక్కలాగుతాడు, ఏదో రూపాన్ని పడగొడతాడు. పడగొట్టి నీ భక్తి సరళత నుండి తప్పించడానికి వాడు వేసే ప్లాన్ ప్రారంభం నుండి అలాగే ఉంది. వివరిస్తా. అలా యేసు ప్రభువును పడగొట్టడానికి మరి 40 దినాలు పరీక్ష పెట్టినట్లుగా కనబడుతుంది. ఈ పరీక్ష ఎలా ఉందంటే, ఎవరు పెట్టారు అంటే తండ్రి అయిన దేవుడు పరీక్ష పెట్టాడు. ఒకటి, ఎక్కడ పెట్టాడు అని అంటే ఆ పరీక్ష అరణ్యంలో పెట్టాడు. 2, ఎవరి ద్వారా పెట్టాడు అని అంటే సాతాను ద్వారా పెట్టాడు. 3, ఎవరు అరణ్యంలోనికి యేసు ప్రభు తోడుకొని వెళ్ళాడు అంటే పరిశుద్ధాత్ముడే అరణ్యంలోనికి యేసుని తోడుకొని వెళ్ళాడు. ఏమండి, బాగా అర్థమవుతుంది కదండి. సో అక్కడ శోధింపబడటానికి కూడా ఎవరు అనుమతిచ్చారు? దేవుడే అనుమతిచ్చాడు. లేకపోతే నిన్ను కానీ నన్ను కానీ దేవుని బిడ్డలు ముట్టుకునే సామర్థ్యత దుష్టుడికి లేదండి. తన పిల్లలైనట్టు వారు చుట్టూ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? కంచె వేస్తాడు. ఒకటి, నువ్వు దాటి వెళ్ళన్నా వాడి చేతిలో పడాలి, కానీ వాడి దాటి లోనకొచ్చి నేను టచ్ చేసేటటువంటి కెపాసిటీ దుష్టుడికి లేదు అనే సంగతిని గమనించాలి. ఒకవేళ మనకి వచ్చేటటువంటి దుష్ట కోరికలు వస్తే ఆ కోరికలు వెంటనే బలపరిచి నేను దారి తప్పించడానికి కరెక్ట్గా ఎంటర్ అయిపోతాడు. గమనించండి. సో మనం అటు వెళ్తే టైం పొడుగుతుంది కనుక ఇక్కడ గమనించాలని ప్రభుని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ ఆ అరణ్యంలో 40 దినాలు ఆయన శోధింపబడినట్లుగా మనకు కనబడుతుంది. అది లోక సువార్తలు కూడా 4వ అధ్యాయం కూడా ఆ మాట కూడా చదువుకొని మరికొత్త వివరణ తీసుకుని ముగించుకుందాం. 4వ అధ్యాయం మొదటి వచ్చిన, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి, ఆత్మచేత ముందే చెప్పిన ఆత్ముడు ఉన్నాడు కనుక ఆత్మచేత నడిపించబడుతూ 40 దినాలు అపవాద్యత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత ఆకలి కొనగా అని ఉంది. ఇక్కడ మనకు ఇంకో ప్రశ్న ఏంటంటే, ఎవరు పెట్టారు, ఎందుకంటే పరీక్షకని మనం మాట్లాడుకున్నాం. ఆ 40 దినాల్లో కూడా ఏమీ తినలేదు. ఎక్కడ ఈయన పరీక్ష పడింది? అరణ్యంలో. అరణ్యంలో ఎవరు లేరు.
ఆ అరణ్యంలో దుష్టుడు ఏ విధంగా శోధించాడు, మరి ఎలా చేశాడు, ఆ 40 దినాలు ఆ అరణ్యంలో జరిగిన సంఘటనలు ఏంటి అనేది ఎక్కడా లేఖనాల్లో చెప్పబడలేదండి. బాగా గమనించాలి. సో ఆ 40 దినం తీరిన తర్వాత అని పిమ్మట అని మనం చూస్తున్నాం. అడవి మృగాల మధ్యన ఉన్నాడు ఆయన అరణ్యంలో. ఏమీ తినలేదట. అసలు ఏమీ తినలేదంటే ఇక్కడ ఏమంటారంటే, సరే అది వద్దులేండి. కనుక ఆయన ఏమీ తినలేదని మాత్రం ఇది అవుతుంది. అంటే ఆయన ఉపవాసం ఉన్నాడు, ఏమీ తినలేదు, 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఆ ఉపవాస దినాల్లో దుష్టుడు శోధిస్తున్నాడు, పరిశుద్ధాత్మ కలిగే ఉన్నాడు. ఏమండి, ఈ స్థితి అంతా తండ్రి కూడా పరీక్ష పెట్టిన ఆయన కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. కనుక దీనిని బట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే, ప్రియ దేవుని పిల్లలారా, ఈ క్రీస్తు ప్రభుల వారు ఈ 40 దినాలే శ్రమపడి ఇక శ్రమలు ఇక ఆయన జీవితంలో లేవు అంటానికి ఛాన్స్ లేదు. శ్రమలు అనేవి నెల జీతంలాగా వచ్చి పోయి మళ్ళీ నెలకు వచ్చిన తర్వాత వస్తాం కాదండి. ఎప్పుడైతే క్రీస్తు ప్రభువులోనికి ఒక వ్యక్తి వస్తాడో అప్పటి నుండి ప్రతి క్రైస్తవునికి యాత్ర ముగించేదంత తుది శ్వాస విడిచేంత వరకు కష్టాలు శ్రమలు రెండు, సంతోషము ఆనందము కూడా అలా కలిసి వెళ్తూనే ఉంటవి. అంటే ఒక రోజులోనే చీకటి వెలుగు అన్నట్లుగా. అందుకే అంటాడు, మీ మీద ఏం చేయాలి, మీ మీద ఏమేసుకోవాలి, తన సిలువని ఎత్తుకొని వెళ్ళాలి. మీ మీద నా కాడిని ఎత్తుకొని తన సిలువని ఎత్తుకొని వెళ్ళాలి తప్ప, నిత్యము మొయ్యాలి తప్ప అప్పుడప్పుడు కాదు. సో ఇక్కడ మనకు కావాల్సింది ఈ 40 దినాలలో దాని వివరణ ఎలా ఉంది అలా ఉంది అని చెప్పకండి. ఎలా ఉందని ఇక్కడ లేనప్పుడు నువ్వు ఎలా ఉంది అలా ఉందని సొంత కల్పితాలు ఎందుకు వద్దు. ఆ 40 దినాల్లోనే ఏం జరిగింది ఎవ్వరికీ తెలియదు. సాతాను శోధిస్తే ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో, ఎంత భయంకరమైనటువంటి శిక్షింపబడతారో కొన్ని లేఖనాలు 1-2 మాటలు మనము చూద్దాము. ఒకవేళ అంతగా ఇబ్బందికరంగా అంత పెయిన్ఫుల్గా వేసుకొని శోధింపబడి ఉండొచ్చు అని అనుకో ఇప్పుడు చెప్పబడే మాటను బట్టి. అంతేగాని ఈ చెప్పినటువంటి వ్యక్తుల ద్వారా ఇలాగే శోధింపబడ్డాడు అని మాత్రం డిక్లేర్ చేయకు. ఏమండి, కొమ్మీకు మారిపోతే అర్థం. కనుక ఒక మొదటి ఆదాం గారిని మనం చూస్తే 1-2 మాటలో ఆయన దేవుడు పరీక్ష పెట్టాడండి. అంటే కాపలా కాయి అన్నాడంటే ఏంటిదని అర్థం? ఎవడో వచ్చేవాడు ఉండాడనిగా. ఏమండి, సేద్యపరచు శుభ్రం చెయ్యి అని దాని అర్థం ఏంటి? నువ్వు సేద్యపరచకపోతే తప్పనిసరి కలుపు మొక్కలు వచ్చేస్తాయి, అదే కదా. సో మొత్తం మీద మనందరికీ తెలిసి సింపుల్గా చెప్తున్నానండి, రాకూడని వాడు తోటలోకి ఎంటర్ అయిపోయాడు. చెప్పకూడని మాట చెప్పగానే వెంటనే విన్నారు. ఏం చేశారు? వెంటనే అవ్వమ్మగా తిన్నారు, తన భర్తకు పెట్టి ఫుల్గా తినేశారు. అనుకో, దేవదూతలు అవుతారని అనగానే ఆశపడ్డారు, చివరికి వెళ్ళి దెయ్యం దూతలయ్యారు. సో అయినా దేవుని మహాకృప ఏం చేసిందంటే, వీళ్ళు వెతుక్కుంటూ వచ్చి, మరి వెంటనే శిక్షణ కూడా ఎత్తుక్కుంటూ వచ్చి ఎంతకాలమైందో తెలియదు కానీ, ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు అడిగితే, నీ స్వరమీని భయపడి నీ చెట్టు చోటు దాక్కున్నాను అన్నాడు. మరి ఏంటి అవ్వమ్మా అంటే, అదిగో దుష్టుల మీద పెట్టాడు. మొత్తం మీద ఒకరి మీద ఒకరిని పెట్టుకునే టైం అక్కడే ప్రారంభమైంది. ఒకరి మీద ఒకరు నిందలు మోపుకునే పరిస్థితి, నిజాయితీగా ఒప్పుకునే పరిస్థితి కూడా అక్కడ కనబడలే. ఈ మాటను బట్టి సాతాను శోధింపబడటం కారణంగా వాళ్ళకి వచ్చిన శిక్ష ఏంటో అని గమనించడానికి ఈ మాట అండి. వాళ్ళు దేవుడిచ్చిన సౌఖ్యం నుండి, దేవుడిచ్చినటువంటి ఆ తోట నుండి దేవుని చేతనే దుష్టుడు గెంటించేటటువంటి పనిని తన పిల్లల ద్వారా దుష్టుడు చేయించి తన తండ్రితోనే తన బిడ్డలను గెంటించేట్లాగా దుష్టుడు కలిగచేసాడు. అర్థమవుతుంది కదండి. ఆ చేసే ట్రిక్స్ అలాగే ఉంటాయి. కనుక ఆ విధానికి అంత శిక్ష ఆయన నుండి దూరం అయిపోయారు, దేవుని దూరం అయిపోయారు అన్నది మనకు అర్థమవుతుంది. దుష్టుని శోధనలో పడితే, ఆ శోధనలో నిలిచి ఉంటే తోటలోనే ఉంటారు కదా, మంచి సౌఖ్యం అలాగే ఉంటుంది కదా.
గుర్తుపెట్టుకోండి. రెండో మాట, యోబు గారిని అడిగితే, అయ్యా యోబు గారు మీరు అంత భక్తులు కదండి, అసలు ఆ ఊర్లో నీళ్ళని భక్తులు ఎవరు లేరు కదా, మరి అదేంటి సార్ మరి అన్నారనుకోండి. ఆయన అంటారు, నాకు అర్థం కావట్లేదండి, నేను ఇటు ఉంటున్నాండి, మంచుకుంటున్నాండి, చక్కగా చేసినంత ఫలిస్తున్నట్టు ఆయన కృప అండి, ఆ భక్తి భావాలు నన్ను ఇంతకాడ తీసుకెళ్తున్నాయండి అని అందరికీ పేరు వచ్చేసింది. సో వెంటనే దుష్టుడు ద్వారా ఏమొచ్చినప్పుడు శోధన, పరీక్ష వచ్చింది. పరీక్ష పెట్టింది దేవుడు, అనుమతి ఇచ్చింది దుష్టుడికి దేవుడు, భరిస్తున్నది జోబు గారు. బాగా గమనించాలి. మొత్తం మీద ఆ శోధనలో ఏం జరిగింది అని అంటే 10 మంది బిడ్డలు పోయారు, ఆస్తి పోయింది, భార్య చచ్చిపోరదా అని నిందించింది, స్నేహితులందరూ కూడా గాయపరిచారు, ఎవ్వరు కూడా తన బాధను అర్థం చేసుకున్నటువంటి వారు కూడా లేరు. సో ఒకవేళ ఒక సందర్భంలో తొట్టుపడినా చివరికి దేవుని చిత్తాంతం జరిగిందని తెలుసుకుని తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసి రెండంతలు దేవుని పొందుకున్నాడు. సో ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, దుష్టుడికి శోధిస్తే ఏమవుతుంది, ఉన్నది కాస్త ఊడిపోద్ది. నీ చుట్టూ ఉన్నటువంటి వారు కూడా నీ మీద దాడి చేస్తారు, నిన్ను అర్థం చేసుకోరు, అయ్యో బాధపడుతున్నాడే అనేటువంటి మాట ఒక్కటి కూడా రాకపోవచ్చు, రానీయుడు. ఇక ఆ సందర్భాన్ని బట్టి నువ్వు కృంగిపోతావో కృషించిపోతావో అందరూ చూస్తుంటారు, కానీ ఎవరు కూడా నీ పక్షాన్ని మాట్లాడేటువంటి వారు కూడా ఉండరు. అదే నాడు కూడా యేసుప్రభు వాళ్ళకి జరిగింది. కొందరు నీతిగా నడిచేటటువంటి వ్యక్తుల జీవితాల్లో కూడా జరిగేది ఇదే స్టోరీ. ఈ జరుగుతున్న సంఘటనలు బట్టి నీ మనసాక్షికి చూస్తే నీ పాపము నీ దోషం ఉంటే అందుకు జరుగుతుందని అర్థమైపోద్ది. అయ్యో నేను బాగానే ఉంటున్నానే అనుకున్న ఆత్మానుసారంగా మనసాక్షికి చూసి కరెక్ట్గా నువ్వు ప్రశ్నించుకుంటే నీ పరీక్ష అనే సంగతి నీకు అర్థమవుతుంది. అంటే దుష్టుడు శోధిస్తే ఎలా ఉంటుంది. సో యేసు ప్రభుల వారు అంతగా శోధిస్తే అలా ఉంటుంది అనుకున్నాడు. యేసు ప్రభు శోధించినటువంటి కడపటి ఆదాంకి వచ్చినటువంటి యేసు ప్రభుని శోధించినటువంటి ఆ సందర్భం ఏంటో మనకు అక్కడ బైబిల్లో మనకు కనబడుతుంది. కానీ అక్కడ కనబడుతున్న పరిస్థితి ఏంటంటే, ప్రేమ దేవుని పిల్లలారా, శోధింపబడినట్లుగా, ఆ శోధనకు అనుమతించినట్లుగా, ఆ శోధన 40 దినాలు ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. సో ఆ 40 దినాలతోనే యేసు ప్రభు శోధింపబడిన తర్వాత ఇక యేసు ప్రభుకి శోధనలు ఏమీ లేకుండా లేదు. ఆయన ఎప్పుడైతే ఆ తండ్రి చిత్త నెరవేర్చి అడుగు పెట్టాడో, ఆఖరికి ఆ కల్వరి శిలలో తండ్రి నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నాననేంత వరకు అనుక్షణము ఆయన శోధింపబడుతూనే ఉన్నాడు. అనుక్షణము ఆయన చంపబడే పరిస్థితులు ఎదుర్కొన్నాడు. అనుక్షణము ఆయన తన కుటుంబీకుల ద్వారా, తన జాతి వారి ద్వారా, మతాధికారుల ద్వారా, మరి పరిసయ్యుల శాస్త్రుల ద్వారా, ఆ రోమా ప్రభుత్వం ద్వారా, తన కుటుంబీకుల ద్వారా, అన్యుల ద్వారా, ఒక్కరు కాదు కదా, అందరి ద్వారా అన్ని విధాల ఏం చేశాడు, ఆయన శ్రమలు ఎదుర్కొన్నాడు. అంటే క్రీస్తును కలిగిన ఆ నీతిని యావత్తు జరిగించడానికి వచ్చిన అక్కడ నుండి ఆ భూలోక యాత్ర మరలా చెప్తున్న ఆ తుది శ్వాస విడిచేంత వరకు ఆయన అనుక్షణం శ్రమ పడుతూనే ఉన్నాడు. శ్రమ లేని రోజు లేదానికి. ఆ శ్రమల ద్వారా హెబ్రీ పత్రిక 5:7 అనుకుంటా అక్కడ చెప్తాడు, విధేయత నేర్చుకున్నాడట. ఏమండి, కనుక ఆయన ఆ రోజుతోనే శ్రమలు కాదు, నిత్యము శ్రమ ఉంటుంది, నిత్యము శ్రమ ఉంటుంది. ఆ శ్రమల గుండానే పరీక్షింపబడుతూనే, పరీక్ష పాస్ అవుతూ, కొత్త పరీక్ష రాస్తూ, కడ వరకు నమ్మకముగా ఆ పరీక్షలు పాస్ అవుతూ మనం ముందుకెళ్ళాలి. ఈ పరీక్ష పెడుతున్నాడు అంటే బాగా గమనించాలి, నీకు సామర్థ్యత ఇవ్వకుండా మాత్రం పరీక్ష పెట్టడు. పిల్లలు పరీక్ష రాస్తున్నారంటే లోకంలో వాళ్ళకి అందరికీ చదివించి ముందు ఎన్నో టెస్టులు పెట్టించి రాయించిన తర్వాత ఫైనల్ ఎగ్జామ్ రాయిస్తారు. సామర్థ్యత కలిగినటువంటి వారిగా తీర్చిదిద్దిన తర్వాతే కదా వాళ్ళు పరీక్ష పెట్టారు. అలాగే నీకు నాకు కూడా ప్రియ దేవుని పిల్లలారా, శ్రమలు వస్తున్నాయి అంటే కంగారు పడిపోకండి. వాటిని తప్పించుకునే మార్గాలు కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఏమండి, వాటిని ఓర్చుకునే సామర్థ్యత కూడా, ఆత్మ కూడా, నీలో ఉన్న ఆత్మ ఈ యొక్క పరిస్థితిని ఓర్చుకుంటుందనే సంగతిని మనం గమనించాలి. అందుకే యేసు ప్రభువు శోధింపబడుతూ ఆ శోధన కలిగినప్పుడు ఆయన ఆత్మ కలిగి ఉన్నాడు కనుక ఈ శరీరానికి లేకపోతే పరిస్థితికి ఆకలి శరీరానికి ఉన్నది కనుక ఈ ఆకలి బాధను తట్టుకోవటానికి ఈ బాధను ఎవరు భరించారో తెలుసా? పరిశుద్ధాత్ముడు. ఆ మాట నేను చదివి వినిపిస్తాను, చూడండి ఒకసారి.
మరి సామెతలు 18వ అధ్యాయము 14 వచ్చిన ఏంటో ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందండి. సామెతలు 18వ అధ్యాయము 14 వచ్చింది. సామెతలు 18, 14. నరుని ఆత్మ వాని వ్యాధిని నోచును. ఓర్చుకునేది ఎవరు? శరీరానికి ఏం తెలియదు. ఆత్మ లేకపోతే శరీరం కాల్చినా, పూడ్చినా, కొట్టినా ఏమన్నా వినిపించుకో, దీనికి తెలియదు. సో ఆత్మ ఉన్నది కనుక ఈ శరీరం పడుతున్నటువంటి బాధ కానీ, ఆకలి మంట కానీ, మరొకటి కానీ ఎవరి బాధ ఓర్చుతున్నారు? నీలో ఉన్న ఆత్మ. ఆత్మ రాబట్టే కదా నువ్వు మాట్లాడు. ఏమండి? ఆ మాట, ఆ బాధ ఆత్మను భరిస్తున్నాడు. సో ప్రేమ దేవుని పిల్లలారా, ఆ బాధ భరిస్తున్నాడు కనుక శరీరం లేదంటే గాయం కనపడుతుంది కదా, నొప్పి కనుక ఆ బాధ భరించేది అది. సో ఈ బాధను భరించడానికి అట్టే ఇచ్చాడు కనుక మరి కొరింథీ పత్రికలో చెప్తున్న మాట ఏంటంటే, ప్రేమ దేవుని పిల్లలారా, 10వ అధ్యాయము 13వ వచనంలో ఓ చక్కటి మాట రాయించాడు. ఏమని చదువుతున్నాం చూడండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక 10:13 ఏమనుంది? తాను నిల్చున్నానని తలంచుకున్నవాడు పడకుండున్నట్లు జాగ్రత్తగా చూసుకునవలెను. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువ ఆయన మీరు శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గములు కలుగు చేయును. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థం కావాలి? వచ్చేది పెట్టింది ఎవరు? ఆయన. సో ఆయన సహాయం చేస్తాడంటే విషయము నువ్వు గ్రహించకుండా కలుగుతున్న శోధన బట్టి నాకే ఎందుకు రావాలి, పక్కనోడికి ఎందుకు రాలేదు అనేటి అనాలోచితమైన విధానంలో నువ్వు శ్రమ దినమని కానీ కృంగిపోతే, మహాజ్ఞాని సొలొమోను చెప్పింది 24:10 సామెతలు, ఆ శ్రమ దినమును కానీ నువ్వు కృంగిపోతే చేతగానుడు అయిపోతావు. ఈ దేవుడు చేస్తాడు, సహాయం చేస్తాడు అనేటువంటి విధానము జ్ఞాపకం రాలేదు. ఆ ఆత్మే ఓర్చుకుంటుంది కదా అనుకుని ఓర్చుకుందాము, ఓర్పు సహనము కలిగి ఉందాము అనే తలంపు రాలేదు. ఆయన వీలు కలిగి మళ్ళీ ఏర్పాటు చేస్తాడు కదా అనేటువంటి విధానం రాకుండా కలిగేటప్పటికి చాలండి. అలా మాట్లాడినట్లయితే ప్రియదేవుని పిల్లలారా చేతగానం అయిపోతాం. అంటే ఆ పరీక్షలో ఫెయిల్ అయిపోతాం, అంతే ఆయన జీవితం. కనుక ప్రియదేవుని పిల్లలారా, శ్రమలు ఎందుకు వచ్చాయి అంటే 40 దినాలే కాదు, ఇంకా ఏం తెలుసా, జీవితంత కాలం శ్రమలు ఉన్నాయి. సో ఇక్కడ ఇంకో ప్రశ్న ఏంటంటే, ప్రియదేవుని పిల్లలారా, 40 దినాలే శ్రమపడి శ్రమలో దినాలన్నీ క్రైస్తవులు చేస్తున్నారు, బాగుంది. మరి 40 దినాలు అయిపోయిన తర్వాత వెంటనే యేసు ప్రభు మరణించినట్లుగా, సమాధి చేయబడి తిరిగి లేచినట్లుగా ఆ జీవితంలోని 3.5 సంవత్సరాలు చరిత్ర జరుగుంటే, బాప్తిసం పొంది ఆ శిలువ మరణ వెళ్ళిన 3 సంవత్సరాల చరిత్ర జరుగుంటే, ఆయన చేసిన కార్యాలన్నీ ఉంటే, మీరేంటి 40 దినాలు టోటల్గా ముగించేసి 40 దినాలు అయిపోయిందని ముగించేస్తున్నారు చిట్ట అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. సోదరుడా, మీకే ఈ మాట ఎలాగంటే గమనించండి. ఇప్పుడు ఒక స్టోరీ చెప్పాలనుకోండి, ఇక శోధింపబడిన తర్వాత 3.5 సంవత్సరాలు చెప్పుకుంటూ వెళ్ళి ఇలా చనిపోయాడని చెప్పేటప్పటికి ఈ లోపల మధ్యలో ఎంతమంది చనిపోతారు, ఎంతమంది రక్షణ లేకుండా ఇదైపోతుంది. కనుక ఈ 3.5 సంవత్సరాలు స్టోరీని లేదా జరిగినటువంటి వాస్తవాతీతాన్ని, ఆయన చెప్పిన బోధలు, ఆయన చేసిన క్రియలు, ఆయన అవమానపరచబడింది, శిలువ మరణంలో ఆయన పడిన వేదన, ఇవన్నీ కూడా ఆ బాప్తిసం పొందిన తర్వాత 3.5 సంవత్సరాలకు యేసు చనిపోయారు శిలువ మరణంలో. అంటే రోమియో శిలువ మరణంలో వాళ్ళు చంపేశారు. అది కూడా దేవుడు అనుమతించాడు. త్వరలో చెప్తాను, అసలు యేసు ప్రభువుని చంపింది ఎవరో కూడా చెప్తా. మనకు కావాల్సింది ఈ వ్యవధిని మనం ఏం చేస్తున్నామంటే, ఒక స్టోరీ చెప్పినప్పుడు ఎప్పుడుతో ఇంత స్టోరీని ఇంతగా చేసి, సో హైందవ సోదరులు చెప్తుంటారు, మా రామాయణం ఏంటంటే కట్టెను కొట్టిని తెచ్చి 3 ముక్కల్లో ఇంత పుస్తకాన్ని ఇంత చెప్తున్నారుగా, అంతే 3 ముక్కలు అంటే ఆ 3 ముక్కల్లోనే చెప్పొచ్చు. అంటే దాన్ని మనకు అర్థం అవటానికి, ఇలా శ్రమ పొందిన తర్వాత ఈ కార్యాలన్నీ చేసి నీ కొరకు, నా కొరకు, సర్వ మానవులందరి కొరకు క్రీస్తు ప్రభువు ఏ విధంగా మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడని ఆ విషయాన్ని మరి ఈ 40 దినాల్లో మనం క్రోడీకరించి 3.5 సంవత్సరాల చరిత్ర ఆ యొక్క విషయాన్ని మనం చెప్తున్నామే తప్ప, ఆ శ్రమలు తీరగానే 40 అయిపోయి యేసుప్రభువుని చంపేస్తున్నాము, చచ్చిపోయాడు అని అనాలోచితంగా ఆలోచించే వాళ్ళారా గ్రహించండి. మాట అర్థమైంది అనుకుంటా. ఇక్కడ నుండి విడిచిపెట్టండి. ఏమండి, శ్రమ పడితే కిందకు వచ్చి చెప్పాను, శ్రమకి ఎవరు పంపించారో చెప్పాను, ఎన్ని దినాలో చెప్పాను, పరీక్ష ఎందుకో చెప్పాను, ఏమండి ఈ 40 దినాలు చిన్నపాటి వివరణ ఇచ్చాను. గమనించి, గ్రహించి, వాస్తవాన్ని గ్రహించి ఆయన చిత్తాన్ని సాగిపోయి కృప దేవుడిని కోరుకుంటున్నాను.
సో ఇక తర్వాత ఈ 40 దినాలు శోధింపబడ్డాడు కదా అని మనం విన్నాం. ఏమండి, ఈ 40 దినాలు తీరిన తర్వాత మరలా ఎలా అంటే లోనేంటో మనకు తెలియదు అన్నాం కదా, అది గుర్తుపెట్టుకోండి. 40 దినాలు ఉపవాసం ఉండిన పిమ్మట మరి ఆయన ఎక్కడెక్కడ దుష్టుడు శోధించాడు, ఏ ఏ ఏ విషయాల మీద శోధించాడు, ప్రశ్నించాడు అనేది రేపు చూద్దాం. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. పరమ తండ్రి, మీకు వందనాలు. మీ కుమారుడు క్రీస్తు ప్రభు ఎందుకు శ్రమ పడ్డారు, ఎందుకు శ్రమ పెట్టారు 40 దినాలైనా అంటూ ఈ 40 దినత మీ కుమారుడు చనిపోయానంటే ఎన్నో విషయాలకు క్లుప్త వివరణ అయితే జ్ఞాపకం చేస్తుంది. విని బిడ్డలందరినీ ఆలోచింపచేయండి. విని బిడ్డలు మీరు బలపరచండి, సత్యాన్ని గ్రహించి మీ చిత్తాన్ని సాగిపోయి కృపనిమ్మని, రేపటి కలుసుకోవటం అంగీకరిస్తే కృప చూపమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.